న్యూ జాబ్ టు మీ, బట్ యా ఐల్ ట్రై టు డూ మై బెస్ట్. అయితే ఈ ఫిల్మ్కి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ ఫిలింతో జరగబోతున్న ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, కేర్ ఆఫ్ కంచరపాలెం నేను తీసినప్పుడు దాంట్లో గడ్డం అనే క్యారెక్టర్ చాలా పాపులర్ అయ్యేది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా రాజు ఎంత పాపులరో గడ్డం అనే క్యారెక్టర్ కూడా అంత పాపులర్. అండ్ అందరూ ఎవ్రీవన్ ఆల్మోస్ట్ ఒక 20s 30sలో ఉన్న విమెన్ ఎక్కువ అడుగుతుండేవాళ్ళు, గడ్డం ఏమైపోయాడు, గడ్డం ఎక్కడ, గడ్డం ఎవరు అని చెప్పేసి. సో అంత పాపులర్ అయిన గడ్డం క్యారెక్టర్ చేసిన మోహన్ భగత్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 6 years ఈస్ కమింగ్ బ్యాక్ విత్ ఆరంభం. అండ్ ఐ మీన్ లైక్ దిస్ ఇస్ అఫీషియల్లీ హిస్ కమ్ బ్యాక్. సో హాయ్ భగత్, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. అండ్ మేము చాలా మిస్ అయ్యాం మీ ఫిల్మ్స్ని, అంటే మీ యాక్టింగ్, మీ పర్ఫార్మెన్స్ని చాలా మిస్ అయ్యాం. అండ్ ఐ థింక్ ఇక్కడ నుంచి లైక్ ఆరంభం అంటే టైటిల్ పెట్టారు కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ పునరారంభం మీ కెరీర్. ఐ విష్. యా, వాట్ హ్యాపెన్ టు యూ? అంటే మధ్యలో ఎందుకు లైక్ ఆల్మోస్ట్ 5-6 years అయింది, రిలీజ్ అయ్యి 6 years అవుతుంది, ఇంకో 3-4 monthsలో. సో వేర్ వర్ యూ ఆల్ దీస్ ఇయర్స్? మధ్యలో ఒక మూవీ చేశానండి, కాకపోతే అది లైక్ కంప్లీట్ అయ్యింది కానీ రిలీజ్ కాలే, కొంచెం ప్రాబ్లం వచ్చింది. దెన్ ఐ గాట్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ లైక్ అంటే ఫిలిం కంప్లీట్ అయినా అంటే అసలు ప్రాబ్లం ఏమవుతుంది అనేది క్లియర్గా అర్థమైంది. అంటే టెక్నికల్ టీమ్, ఎవ్రీ ప్రొడ్యూసర్ అందరూ చాలా ఇంపార్టెంట్. నాకు తర్వాత అర్థమైంది, జస్ట్ డైరెక్టర్, యాక్టర్స్ ఉంటే సరిపోదు, మొత్తం టీం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ప్రొడక్షన్ లైక్ ప్రొడ్యూసర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని క్లియర్గా అర్థమైంది. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ మీరు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారో కంచరపాలెంకి. అంటే జస్ట్ నేను గెస్ట్ లాగా వచ్చాను, 10 days వర్క్ చేశాను, వెళ్ళిపోయాను, అంతే, నాకు తెలియదు. అండ్ అంతకు ముందు వరకు ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేశాను, కమర్షియల్గా ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు పెద్దగా. ఫస్ట్ అక్కడ కమర్షియల్గా ఇన్వాల్వ్ అయ్యాక ప్రాబ్లమ్స్ అర్థమైనాయి. దెన్ కొన్ని స్టోరీస్ వస్తున్నాయి కానీ అవి మరీ అంత నచ్చేవి కావు. అయితే మళ్ళీ గడ్డం టైప్ ఆఫ్ రోల్స్, కొంచెం ప్యాథటిక్ అట్లాంటి రోల్స్ వస్తున్నాయి. లేకపోతే ఆ టైంలో ఓటీటీ, లైక్ మధ్యలో కోవిడ్ కదా, కోవిడ్ టైంలో ఓటీటీ ఫిల్మ్స్ చాలా వచ్చినాయండి. అవేమో మళ్ళీ అయితే టూ వైలెంట్ ఉంటున్నాయి, అంటే లైక్ కొంచెం డార్క్ జోనర్, లైక్ ఈ చేతబడులు ఇవన్నీ నాకు భయం అసలే. వద్దురో అంటే లైక్ ఆ స్పేస్లోకి వెళ్ళాలని లేదండి. లైక్ అంటే ఎందుకంటే యాక్టర్కి ప్రాబ్లం ఏమంటే చాలా స్ట్రాంగ్ ఇమేజ్ పడిపోయింది గెడ్డంతో. మీరు అన్నట్టు నేను రాజమండ్రిలో మామూలుగా అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కూరగాయల ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి మీరు కేర్ ఆఫ్ కంచరపాలెం గెడ్డం కదా అని చెప్పి చాలా ఇదిగా మాట్లాడింది. నాకు ఆశ్చర్యం వేసింది, ఎక్కడ చూసారా ఓ సినిమా అని, జియోలో చూసానని చెప్పింది ఆమె. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి. ఎక్కడో చిత్తూరు దగ్గర ఒక చెక్ పోస్ట్ దగ్గర టక్కున చూసి ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి, అది చెక్ పోస్ట్లో టోల్ కలెక్ట్ చేసుకుని ఆయన కూడా వచ్చి ఇలా అడగడం, ఇలా జరిగినాయి. సో అంత రీచ్ అయ్యారు కదా. ఐ థింక్ ఇమ్మీడియట్గా కనుక అంటే డెఫినెట్లీ ఆడియన్స్కి చాలా గుర్తుంటారు మీరు. ఐ థింక్ మీ ఫేస్ కనబడుతుంది కాబట్టి ఇక్కడ ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్ దే విల్ గివ్ ఎ ఛాన్స్. లైక్ దే విల్ కమ్ అండ్ వాచ్ ఆరంభం ఆల్సో. మీరు ఏం చేసి ఉన్నారని మీ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ, మేమే చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. సో యా, సో బై ద వే హీ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ఆరంభం. సో మీకు ఈ క్యారెక్టర్కి మోహన్ భగత్ని తీసుకోవాలని ఎందుకు అనిపించింది? సార్ యాక్చువల్లీ ముందు నుంచి when we had script, we had only one option, like we'll start, obviously as an independent filmmaker we want some big guy only who has a hit very recently. అదే ట్రై చేద్దాం అనుకుంటాం మనం, కానీ అది అవ్వదు అని మనకు లేట్గా రియలైజ్ అవుతాం. సో మై ఫ్రెండ్ and we were discussing, like me and Vinay and Sandeep and all, and we decided that this story gonna suit either a fresh face, because we are telling something like conceptual movie అని ఇప్పుడు అందరు పిలుస్తున్నారు కాబట్టి ఫ్రెష్ ఫేస్, ఆర్ సంబడి హూ ఈజ్ ఆల్రెడీ నోన్ టు పీపుల్ బట్ దే హ్యావెంట్ సీన్ మచ్ ఆఫ్ ద, అంటే చూసి కొంచెం గ్యాప్ వచ్చింది అట్లా, సో దట్ మనకు కూడా కొంచెం రిలీజ్ ఈజీ అవుతుంది. అలానే కొంచెం చెప్పుకోవచ్చు, ఏదో ఒక ఇంట్రొడక్షన్ ఉంటుంది, లేదా వీ హ్యావ్ టు టేక్ ద ఫుల్ రిస్క్ అండ్ గో విత్ అ ఫ్రెష్ ఫేస్. కానీ నాకు మోహన్ అన్నని లైక్ ఐ హ్యాడ్ ఆల్రెడీ సీన్ హిమ్ బిఫోర్ కేర్ ఆఫ్ కంచరపాలెం, బికాజ్ నేను కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ చూసింది మోహన్ అన్నని మహర్షి ఫిలింలో.
సో మహర్షి ఫిలింలో హీ హ్యాజ్ అ స్మాల్ రోల్. సో అప్పుడు చూసినప్పుడే దెర్ వాజ్ అ స్లైట్ ఐడియా ఆఫ్ అ గుడ్